దాసుడనైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. అంటే ఈ 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఎందుకంటే ప్రభు అయిన యేసు నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దాన్ని ఆశీర్వదించుము అని సెలవిచ్చి ఉన్నాడు. అంటే మనము దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు నివసించాలని, నిత్యం ఆయన సన్నిధిలో ఉండాలని, మనల్ని ఆశీర్వదించమని ఆయన సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ప్రభువా, నీవు సెలవిచ్చుచున్నట్టే నేను నీ సన్నిధిలో ఉంటాను, నీ ఆశీర్వాదం పొందుతాను, నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలి. కాబట్టి నేను దేవుని సన్నిధిలో గడపాలంటే ముందు నీ యందు భయభక్తులు కలిగి జీవించాలి. నా కుటుంబము నీ కృపలో బలపడాలంటే నేనేం చేయాలి? విశ్వాసం ఉంది, రక్షణ పొంది, మారు మనసు పొంది నీ సన్నిధిలో కనపడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆశీర్వాదం పొందాలి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం. ప్రతి ఒక్కరూ మనము ఆశీర్వాదం లేకనే మన జీవితాల్లో ఇలా ఉన్నాయి. ఆశీర్వాదం పొందితే మనం ఇంకొకరికి మేలు చేస్తాము, ఇంకొకరికి ఇంకా ఎన్నో సహాయాలు అందిస్తాం. బాగలేని వారికి సహాయం చేస్తాం, దిక్కులేని వారిని ఆదరిస్తాం, విధవరాండ్రులను, చిన్నపిల్లలను, అనాథులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తే తప్పకుండా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన కుటుంబము నిత్యము ఆశీర్వాదింపబడాలంటే ముందు మనం చేయాల్సింది ఏంది? మనం దేవుని సన్నిధిలో ఉండే ఎడల నిత్యము మనము ఆశీర్వదించబడతాము అని సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గడపాలి. ఆమేన్.